జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలీసుల పట్ల భయంతో కాదు, ప్రాణంపై తీపితో వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఏసీపీలు మడత రమేష్, నర్సింహులు సూచన. ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి. ప్రతిరోజు కనీసం 6 లారీల నుండి 8 లారీల ధాన్యం లోడ్ తరలించాలి. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ఆదేశాలు. మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదాం. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు. మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కారం కోసం మే 16న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు సిద్ధమవుతున్న సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన. ఆర్ఓ ప్లాట్ నిర్మాణం, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాలరావు ఆరోపణ. పోలీసుల పట్ల భయంతో కాకుండా ప్రాణంపై తీపితో వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సివిల్ ట్రాఫిక్ ఏసీపీలు మడత రమేష్, నర్సింహులు సూచించారు. గోదావరి కని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని చౌరస్తాలో యోనో ఎస్బీఐ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సహకారంతో రోడ్డు భద్రత కొరకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, గోదావరి కని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు పాల్గొని మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు ప్రతి వాహనదారుడు హెల్మెట్ను ధరించడం తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడిపి నిర్లక్ష్యం వహించి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. దేశంలో యుద్ధంలో, భూకంపంలో లక్షల మంది చనిపోవడం లేదని, కానీ రోడ్డు ప్రమాదాల వల్లనే నేడు సంవత్సరానికి 1,85,000 మంది మరణించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలను ఇచ్చి తమ కొడుకు వాహనం నడుపుతుంటే సంబరపడడం మంచిదే, కానీ దాని వల్ల వచ్చే ఇబ్బందులను కూడా తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గుర్తిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం వంటివి ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. సమాజంలో శాంతి భద్రతల కోసం పనిచేసిన పోలీసులను మనం గౌరవించుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వారు కఠినంగా పనిచేస్తున్నారన్నారు. ట్రాఫిక్ పోలీసులు మన ప్రాణాలను కాపాడడానికి చేసిన ప్రయత్నాలకు మనం కూడా అండగా నిలుద్దామని ఎమ్మెల్యే కోరారు. హెల్మెట్ ధరించకుండా ఎవరు వాహనాలను నడిపినా భారీ జరిమానా వేయండని ట్రాఫిక్ పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నాయకుడు కూడా, ఏ రాజకీయ నాయకుడైనా సరే, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. మన వారి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. వారి సాయంత్రం పూట మందు తాగి బండి మీద పోతా ఉంటే వాడు చిన్నపిల్లలు చచ్చిపోతే వాళ్ళు అయ్యేమోనేం కావాలి, పెళ్ళైన ఉంటే వారి భార్య ఏం కావాలి, వారి పిల్లలేం కావాలి. అది ఒక్కసారి మనం అందరూ ఆలోచించి ఈ పద్ధతులను పాటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు శుభాకాంక్షలు నిర్వహిస్తున్నా. నేను వ్యవస్థ దృష్టి సారిస్తా ఉంది, కానీ వారికి సహకరించాలంటే మనం మన పిల్లలపై కూడా దృష్టి పెట్టాలి. పిల్లలపై మనం దృష్టి పెట్టకపోతే స్పందన అని అడుగుతా ఉన్నా. మీరు కూడా వాడాల ప్రోగ్రాం పెట్టి గంజాయిని అరికట్టే విధంగా ఓ పాటను పాడి ప్రజలకు ఇప్పించే ప్రయత్నం ఏది అర్థమైతే లేదు. ఇది చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. గంజాయి తాగినాడు పోలీసులను ముప్పు తిప్పులు పెడతారు. అప్పుడప్పుడు వాడు ఏం మాట్లాడుతాడో తెలియదు, లేకుండా మాటలే రావు, మౌనంగా ఉంటాడు, ఇంకేదో చేస్తాడు, నేను చేస్తా పో అంటాడు. ఎందుకంటే వాడు మత్తులో ఉంటాడు. తల్లి తెలుస్తలేదు, తండ్రి తెలుస్తలేడు, దోస్తు తెలుస్తలేడు, వాడు ఏం చేస్తుండో తెలుస్తలేడు. ఆ పరిస్థితిలో పోతుంది. ఏదో భయంకరమైన ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను అందరూ తాగుతాను అంటలేను, కానీ అది కొంచెం 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 కొంచెమై ఊరంతా పాకే, రాష్ట్రం దేశమంతా పాకే ప్రమాదం పొంచి ఉన్నది. దాన్ని జాగ్రత్తగా
కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులతో పాటు మనము మన పిల్లల భవిష్యత్తు గురించి వారు చెప్పే ప్రతి ఒక్క ఆలోచనను అమలు చేయాల్సిందిగా మీ అందరూ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి మీకు అలవాటు చేయడానికేనే మేము ఈ హెల్మెట్ వాడకం గురించి మీకు తెలియజేస్తున్నాం. ఈ హెల్మెట్ వాడకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటుంటారు. 2 వీలర్ వాడినప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ వాడాలి. ఇంతకుముందు మా ఏసీపీ గారు చెప్పినట్టుగా ఒక వార్ వస్తే కూడా లక్షల మంది ఎక్కడ చనిపోవడం లేదు, ఒక భూకంపం వస్తే కూడా లక్షల మంది చనిపోవడం లేదు. ఈ యాక్సిడెంట్లు ఈ కొన్ని రోడ్డు నిబంధనలను మనం పాటించడం వల్ల లక్షల మంది ప్రాణాలను మనం కాపాడుకుంటాం. ఇంతకుముందు తెలంగాణ స్పందన కళాకారులు, పోలీస్ కళాకారులు పాటలతో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. యాసంగి పంట కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష బుధవారం ముత్తారం మండలంలోని ముత్తారం, మంచుపేట, పారుపల్లి గ్రామాల్లో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పెద్దరాత్పల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ధాన్యం స్టాక్ వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు కాంటా వేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల నుంచి కనీసం 6 నుంచి 8 లారీల వరకు లోడ్ రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడ అమాలీల రవాణా వాహనాల కొరత రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కురిస్తే టార్ప్లిన్ కవర్లతో ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ సురేష్, కల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీష్ రావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఏడీఏ వ్యవసాయ శాఖ అధికారి అంజని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 గోళ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా 26 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చి
కార్మికులను కార్పొరేట్ శక్తుల చేతిలో కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం బొగ్గు బ్లాక్లను వేలం పాట లేకుండా నామినల్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 40,000 కోట్లను సంస్థకు చెల్లించాలని, సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలని తదితర డిమాండ్లను కూడా చేర్చడం జరిగిందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కార్మికులంతా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదర సోదరీమణులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకి విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన, అంటే ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది, పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటిది. దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంత మేరకు ఉన్నటువంటి చట్టాల్ని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ, కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది. యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే, పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది. యూనియన్ ఫామ్ చేయాలన్నా, యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి ఈ 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు, చెల్ల రవీందర్ రెడ్డి, రొడ్డ సంపత్, మోదంపల్లి రాజేశం, సురేందర్, శంకర్, అప్సర్, మురళీకృష్ణ, బొగ్గుల సాయి, నూతి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కారం కోసం మే 16న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు సిద్ధమవుతున్నారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్, వంగ సంతోష్ మాట్లాడుతూ మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరించడంలో ఎందరో ప్రజా ప్రతినిధులను, యూనియన్ నాయకులను, రాజకీయ నాయకులను కలవడం జరిగిందని, ఆయన ఎవరూ తమ సమస్యపై స్పందించడం లేదన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఇంట్లో విలువైన వస్తువులను తాకట్టు పెట్టుకుని బతుకుతూ వస్తున్నామని, కానీ ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఇంట్లో విలువైన వస్తువులు కూడా లేవని, ఒక విలువైన తమ ప్రాణాలు తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినిత్యం మొక్కలను నాటుతున్న C&MD ఎండిపోతున్న తమ బ్రతుకుల్లో నీరు పోసి చిగురింపజేయాలని వేడుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ సమస్యలతో బాధపడుతున్న వారంతా బయటకు వచ్చి తమతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని, మే 16న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
సింగరేణిలో ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సమస్య ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకు ముందున్న ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరాండంలు ఇస్తే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితిని మాత్రమే చేసుకుంటూ వస్తూ మమ్మల్ని ఇప్పటికే 2 ప్రాణాలు సైతం తీసుకున్నటువంటి సమస్య మారుపేర్ల సమస్య. దయచేసి సార్ దీన్ని ఎందుకు రాజకీయంగా మీరు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఇలా మీరు వాగ్వాదాలను పెట్టుకుంటున్నారు. కానీ అది కాకుండా సింగరేణి మారుపేర్ల సమస్య అనేది చెప్పేసి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని ఎవరో ఒక్కరు ముందుకు అందరు కలిసికట్టుగా వెళ్లి మా సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఎవరు చేస్తున్నారు ఏందనేది మేము గుర్తుపడతాం కదా. దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత 6 నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు, పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గౌరవనీయులైన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు. ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే 16 తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 16 తారీఖు రోజున మేమందరం సిద్ధమైనాం. దీనికి ప్రతి ఒక్క సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి యూనియన్ని కోరుకుంటున్నాము. కావటం లేదు. నిజంగా ఇవాళ సింగరేణి మారుపేరు యొక్క జీవితాలను చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంటూ ఈ 10 ఏళ్ళు మా జీవనం కొనసాగించడం. ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాక ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటారు, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు. ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే. ఇక ఈ 16వ తారీఖు నిర్వహించే మహాధర్నా తర్వాత ఇందిరా పార్క్లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం. 16వ తారీఖు తర్వాత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రశ్నల ద్వారా నేను వేడుకునేది ఒకటే, మీరు ప్రేక్షక పాత్రను వీడండి. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా మరుగున పడినటువంటి మారుపేరు సమస్యను మీరు పరిష్కరించాలి. ఇవాళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీ సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి 10 ఏళ్లుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి. అయ్యా సీఎండి గారు, మీరు నిత్యం మొక్కలు నాటుతున్నారు. మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మారుపేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వలె ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దిగజారిపోయినాయి సార్. మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి. నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సీఎండీగా ఉండి. ఒక్కసారి మా మారుపేరు కుటుంబాల జీవితాల వైపు తొంగి చూడండి సార్. ఈ మీడియా సమావేశంలో సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు తిరుమల శ్రీనివాస్, పాడదపల్లి హరీష్, ఇర్ల రాజయ్య, డిష్ బాబు, బొద్దుల రంజిత్, ఓం ప్రకాష్, రామిళ్ల సందీప్, గుర్రం సుధాకర్, కొమరయ్య, జిల్లాల శ్రావణ్, మొత్కూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో ప్రజల అవసరాల నిమిత్తం అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తాగునీటి కోసం ఆర్ఓ ప్లాట్ నిర్మాణానికి అలాగే శ్మశాన వాటిక ఆధునీకరణకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు, మన్నాంతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఓ ప్లాట్ ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించడమే కాకుండా శ్మశాన వాటిక ఆధునీకరణతో మన సంస్కృతి సంస్కారాలను గౌరవం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలకు శుభ్రమైన నీరు, మరణానంతరం సమయంలో అవసరమైన సౌకర్యాలు సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు, నియోజకవర్గ సోషల్ మీడియా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయిందని ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాలరావు ఆరోపించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్కల వేణుగోపాల్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాడిలో పెట్టి ఆర్థిక వనరులను సమకూర్చుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, పాలకుర్తి అంతర్గం మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఏ విధంగా దీన్ని మనం ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 హామీలతో పాటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని ఏవి కూడా బంద్ చేయకుండా మెరుగైనటువంటి రీతిలో ఈ రోజు మీరు చూడండి, ధరణితోటి ఎంతో మంది పాపం ఇబ్బంది పడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మీ అందరూ టీవీలు, పేపర్లు, అందరి ఇళ్లలో టీవీలు, అందరూ యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొత్తగా భూభారతి అని పెట్టి ఆ భూభారతి ద్వారా రాష్ట్రం లోపల ఉండేటువంటి రైతాంగానికి కానీ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికి కూడా ఎవరికి కూడా నష్టపోకుండా మెరుగైనటువంటి పద్ధతుల లోపల చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనందరం కూడా ఈ రోజు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు రోజు కూడా నిరంతరం కూడా రాజ్ ఠాకూర్ గారితో కానీ, రాఘవరెడ్డి గారితో కానీ, విజయరమణారావు గారితో కానీ మా అందరితో కూడా రోజు సమీక్షలు చేసుకుంటూ కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఎట్లా జరుగుతూ ఉంది, గ్రామాలలో కూడా ప్రజల సమస్యలు కనుక్కుంటున్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటా ఉంది. నేను మా విద్యార్థితో కలిసి ఎక్కడ పోయినా మాట్లాడుతుంటే నువ్వు ఆగుతాను, నీ చేస్తా ముందు నాదైతే నీదైతుంది అని చెప్తాను. అట్లనే ఆయన ఏం చేస్తాడో నేను దాన్ని ఫాలో అయ్యకుండా వస్తున్నా. ఇలా 2 మండలాలలో సిఆర్ఆర్ తో నిధులతో రోడ్లు, మరి అదే మాదిరిగా డ్రైనేజ్లు, మరి సాగును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ DID3 నుంచి L21 రావాలంటే అన్న నీళ్ళు వస్తున్నావంటే నువ్వు నాయమడు ఎట్లా రావాలన్నాడు. ఇలా మంత్రి గారు శ్రీధరబాబు గారి సహకారంతో ఒత్తిడితో నీళ్లు తీసుకొచ్చినాం. ఆయన ప్రాంతానికి వారు తీసుకుపోతూ గుండారం పోతూ ఇవాళ మా అన్నంతరం చెప్పిండు, గబ్బిలాలు ఉంటుండే, పావురాలు ఉంటుండే, ఇవాళ కాలువల పోటీ అడ్డగా బోరింగ్ కట్టుకొని వేరు అవన్నీ కూడా పొలం కొట్టుకుంటా బిలవిల నీళ్ళు వస్తే ఇవాళ ఏ రైతు కూడా ఎండాకాలంలో 2వ పంటకు యాసంగి పంటకు కూడా నీళ్ళ సమస్య లేకుండా ఇవాళ పొలాలు వండించేయాలా పెద్ద ఎత్తున వరి సాధిస్తున్నామంటే ఇవాళ మీ బిడ్డని తీసుకొచ్చినందుకు నేను చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండలం అధ్యక్షులు ముక్కేర శ్రీనివాస్, అంతర్గం మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, నాయకులు జంగార్ రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాకిస్తాన్కు అనుకూల ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు అన్ని చూడకుండా వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోపల వేయాలని అంతర్గం బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ అంతర్గా తహసీల్దార్ తూము రవీందర్ పటేల్కు వినతి పత్రం అందజేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు వెంటనే భారతదేశం నుండి వెళ్లిపోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదేశాలతో అంతర్గం బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి జరిపిన మరణకాండ నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు అన్ని రకాల వీసాలను రద్దు చేసిందని, వారిని భారతదేశం నుండి వెళ్లిపోవాలని కోరిందన్నారు. ప్రాంత వ్యాప్తంగా అలాగే మన రామగుండం ప్రాంతంలో ఎవరైనా పాకిస్తాన్ పౌరులు అనాధికారికంగా ఉంటే వారిని వెంటనే మున్సిపల్ కమిషనర్, మండల రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఇదైతే భారతదేశంలో పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మన రోహింగ్యాలు అయితే ఏమున్నది, బయట విదేశాలు బంగ్లాదేశ్ అయితే ఏమున్నది, అందరూ ఈ దేశంలో చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను పాకిస్తాన్కు వెంటనే పాకిస్తాన్ జీవితం తరిగిపోవాలని చెప్పేసి
ప్రభుత్వము ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు అన్ని ప్రభుత్వాలు జారీ చేయడం జరిగింది. ఆ యొక్క టైం కూడా అయిపోయడం జరిగింది. టైం అయిపోయినందున ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మదర్సాలు ఏవైతే ఉన్నదో మదర్సాలలో కూడా రోహింగ్యాలు కానీ ముస్లింలు కానీ ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉండడం అని చెప్పేసి మాకు తెలియవచ్చింది. కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం చెక్ చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులకు చెప్పి విదేశానికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండని కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ప్రచారంలో భాగంగా బుధవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 11 ఇంక్లైన్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు కట్టు బానిసలను చేసే 4 లేబర్ కోడ్లు మాకద్దంటూ కార్మిక చట్టాల జోలికి వస్తే ఐక్య పోరాటాలతో కార్పొరేట్ విధానాలను పాతాళానికి తొక్కిపెడతామని, కార్మిక వర్గం ఐక్యతతో చేసే ఐక్య పోరాటాలలో కార్మికులంతా భాగస్వాములు కావాలన్నారు. పాలకుల విధానాలను మార్చుకోకుంటే పాలకులనే మార్చే శక్తి కార్మిక వర్గానికి ఉందని, గత పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చే ప్రభుత్వ విధానాన్ని గత పోరాటాల వారసత్వం స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని, కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ గేట్ మీటింగ్కు హెచ్ఎంఎస్ అధ్యక్షులు జక్కుల నారాయణ అధ్యక్షత వహించగా కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తిప్పరపు సారయ్య, జి రాములు, సమ్ము రాజయ్య, నిమ్మకాయల ఏడుకొండలు, ఈ నరేష్, బి అశోక్, ఎం రాయమల్లు, కిరణ్ కుమార్, చింతల శేఖర్, కుమారస్వామి, దామోదర్ రెడ్డి, ఎస్ రవీందర్, పయాజ్ బేగ్, ఎస్ బీరయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల పట్ల భయంతో కాదు, ప్రాణంపై తీపితో వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఏసీపీలు మడత రమేష్, నర్సింహులు సూచన. ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి. ప్రతిరోజు కనీసం 6 లారీల నుండి 8 లారీల ధాన్యం లోడ్ తరలించాలి. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ఆదేశాలు. మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదాం. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు. మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కారం కోసం మే 16న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు సిద్ధమవుతున్న సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన. RO ప్లాట్ నిర్మాణం, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాలరావు ఆరోపణ. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం.